నమస్తే అండి. నా పేరు రవి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మహాభారతం ప్రకారం చిన్న పిల్లలైనటువంటి వాళ్ళకి ఆ వస్తువులు కొనివ్వాలా? కొనివ్వకూడదా? ఎందుకు కొనివ్వాలి? ఎందుకు కొనివ్వకూడదు? అనే విషయం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. దీనిలో భాగంగా మహాభారతంలోకి వెళ్ళి మనం చూసినట్టయితే పాండవులకు, కౌరవులకు గురువైనటువంటి వాడు ద్రోణాచార్యుడు. అదేవిధంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ. పాండవులు కావచ్చు, కౌరవులు కావచ్చు, అశ్వత్థామ కావచ్చు, ఒకే ప్రదేశంలో ఉంటూ గురువుగారి ఆదేశాలన్నీ పాటిస్తూ గురువుగారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా ప్రతిదీ నెరవేరుస్తూ కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత ద్రోణాచార్యుడు అన్ని అస్త్రాలు కానీ అన్ని శస్త్రాలు కానీ కేవలం అర్జునునికే నేర్పించడం చూసి అశ్వత్థామ తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యునితో నాకెందుకు అస్త్రశస్త్రాలు నేర్పించడం లేదు, కేవలం అర్జునునికి ఎందుకు మీరు నేర్పిస్తున్నారు అని అడగడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా అశ్వత్థామ తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుని అడిగినప్పుడు ద్రోణాచార్యుడు ఒకటే విషయం నిర్భయంగా చెప్తాడండి. ఏంటంటే అస్త్రాలు కావచ్చు, శస్త్రాలు కావచ్చు, వాడిని వాడే విధానం కానీ, మన కోపం పైన మనకుండే నియంత్రణ కానీ, మన విద్య పైన మనకుండే అవధులు కానీ, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మాత్రమే పాశుపతాస్త్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను నిక్కచ్చగా చెప్పేది ఏంటంటే అర్జునికి ఉన్నంత నియంత్రణ కానీ, క్రమశిక్షణ కానీ నువ్వు నా పుత్రుడైనప్పటికీ నీకు లేదు, కావున నీకు పాశుపతాస్త్రం అనేది నేర్పించను అని తెగేసి చెప్పాడండి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే విచక్షణ, ఇంగిత జ్ఞానం, క్రమశిక్షణ, ఆ వస్తువుల్ని వాడే విధానం కానీ తెలియనప్పుడు ఆ వస్తువులు కావచ్చు, ఆ అస్త్రాలు కావచ్చు, అవి ఎవరి దగ్గర ఉన్నా అవి వ్యర్థమే. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆ విద్య నేర్పకూడదు అనేది మనకు మహాభారతం చెప్తుందండి. అదేవిధంగా ధృతరాష్ట్రునికి తెలుసు దుర్యోధనునిలో రాజ్యాన్ని పాలించే అర్హత లేదని తెలుసు. అయినప్పటికీ కుళ్ళుతో, స్వార్థంతో, కుతంత్రంతో పాండవులకు ఈ రాజ్యాన్ని ఇవ్వను, ఖచ్చితంగా నా కుమారులకే, మాకు 100 మంది కుమారులు ఉంటే అందులో పెద్దవాడైనటువంటి దుర్యోధనునికి మాత్రమే తన రాజ్యాన్ని కట్టుబెట్టాలని చూశాడు. కాబట్టే దుర్యోధనుడు యుద్ధం రాజ్యం మీద ఆశతో ఆ రాజ్యంనే పరిపాలించాలి, ఆ రాజ్యానికి నేను రాజు కావాలన్న కావాలి అన్న అజ్ఞానంతో చివరగా యుద్ధం చేసి సమస్త కురువంశం ధ్వంసం కావడానికి కూడా కారణమవుతుందండి. అంటే దీన్ని బట్టి మీకు ఏం చెప్తున్నాను అంటే మహాభారతం 100% ఏం చెప్పింది అంటే విచక్షణ, క్రమశిక్షణ లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు అవి సరితూగనప్పుడు ఆ వస్తువులు కానీ, ఆ అస్త్రశస్త్రాలు కానీ మనం వాళ్ళకి ఇవ్వకూడదు. అవి ఇవ్వడం వల్ల వాటిని మిస్యూస్ అన్న చేయొచ్చు, లేదా వాటి వల్ల వీరి జీవితాలు నిర్భరమైన కావచ్చు అనేది మనకు క్లియర్ కట్గా మహాభారతం చెప్తుంది. అయితే ఇంకో కోణంలో మనం మహాభారతాన్ని ఆలోచించుకున్నట్లయితే ఆ అస్త్రశస్త్రాల పైన కావచ్చు, ఆ వస్తువుల పైన కావచ్చు వాళ్లకు నియంత్రణ లేదు, కానీ వాళ్ళు గొడవ పడుతున్నారు, వాళ్ళు ఇబ్బందులు, కష్టాలు మననే కష్టపెడుతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్లకు ఆ అస్త్రశస్త్రాలు నేర్పినట్లయితే ఏమవుతుందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అశ్వత్థామ తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యునితో గొడవపడి చాలా రకాలుగా హింసించినప్పుడు ఇష్టం లేకుండానే అశ్వత్థామకు పాశుపతాస్త్రం నేర్పించాడండి. నేర్పించిన తర్వాత పాశుపత అస్త్రాన్ని వేయడం నేర్పించాడు, కానీ
ఉపసంహరణ అనేది నేర్పించలేదు. అర్జునునికి వేట నేర్పించాడు, ఉపసంహరణ నేర్పించాడు. కానీ పుత్రుడైనటువంటి అశ్వత్థామని కేవలం ప్రయోగించడం మాత్రమే నేర్పించాడు కానీ ఉపసంహరణించుకోవడం అనేది నేర్పలేదు. ఎందుకు నేర్పలేదు అంటే ద్రోణునికి తెలుసు అశ్వత్థామకు కోపం పైన నియంత్రణ ఉండదు, అజ్ఞానంతో ఉంటాడు, అజ్ఞానంతో ప్రవర్తిస్తాడు అనేది తెలుసు కాబట్టి ఉపసంహరణ నేర్పించకపోతే ప్రయోగించడు అనే ఉద్దేశంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామకి పాశుపతాస్త్రాన్ని నేర్పించినప్పుడు ఆ పాశుపతాస్త్రాన్ని ఒక నియంత్రణ లేకుండా చీకట్లో మధ్యరాత్రి అంటే 1, 2 అలాంటి మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఉపపాండవులు అంటే పాండవులకు ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపపాండవులు అంటారు. ఆ ఉపపాండవులు గాఢ నిద్రలో ఉన్నటువంటి ఉపపాండవులపై యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా బాణం వేసి హతమార్చడం జరుగుతుంది. అంటే విచక్షణ లేని వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది దీంతో మనకు అర్థమవుతుంది. అట్లనే ధృతరాష్ట్రుడు తన కుమారుని పట్ల ఉన్న ప్రేమ కావచ్చు, దానితో వాళ్ళని శిక్షించకపోవడం, దుర్యోధనుడు తప్పు చేసినప్పుడు శిక్షించకపోవడం వల్ల నేను ఏ తప్పు చేసినా నా తండ్రి నన్ను శిక్షించడు అనే ఉద్దేశంతో పాండవులను అనేక కష్టాలను కూడా గురి చేయడం జరుగుతుంది. భీమునికి అన్నంలో విషం పెట్టడం కావచ్చు, పెట్టి గోదావరిలో నెట్టడం కావచ్చు, పాండవులు 5 ప్లస్ కుంతిమాతతో సహా లక్క ఇంట్లో పెట్టి తగలబెడదామన్న ఉద్దేశమే కావచ్చు, లేదా కపట జూదం ఆడి వనవాసం అజ్ఞాతవాసాలకు పంపడం కావచ్చు. ఇన్ని తప్పులు చేసినా కానీ, విచక్షణ లేకుండా చేసినా కానీ ధృతరాష్ట్రుడు వాళ్ళని పుత్రుల్ని కాపాడుకోవడం ఎంతవరకు న్యాయం అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే విచక్షణ క్రమశిక్షణ లేని పిల్లలకు కావచ్చు, ఎవరికి కావచ్చు, వాళ్ళు తప్పు చేశారు అంటే మనం దాన్ని ఎమ్మటే ఖండించి అవసరమైతే ఒక 2 దెబ్బలేసైనా మార్పించాలి. కానీ నా కొడుకే కదా, ఏమవుతుందిలే, అడ్జస్ట్ అవుతాడు, మారుతారు కదా, పెద్దగా అయిన తర్వాత మారుతారు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నారని అని అట్నే వదిలేస్తే మొక్కై వంగనేది మ్రానై వంగున అన్నట్టు సామెత ప్రకారం ఈ చిన్న వయసులోనే నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే పెద్దగా అయిన తర్వాత నువ్వు ఏ విధంగా కంట్రోల్ పెడతావు అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మహాభారతం క్లియర్ కట్గా వాళ్లకు నియంత్రించలేని అటువంటి వస్తువే కావచ్చు, అస్త్రశస్త్రాలే కావచ్చు, వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే దాని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం మహాభారతం ప్రకారం నేర్చుకున్నాం. ఇప్పుడు ఉన్న ప్రపంచ రంగంలో చిన్నపిల్లలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల నష్టాలు ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుత సమాజంలో మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలపై ఇష్టంతో ప్రేమతో ఒక అవివేకం చేస్తున్నారని నేను అనటంలో కొంచెం సందేహిస్తూ అంటున్నాను. ఎందుకంటే పక్కవారి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు, మా పిల్లలకు పేదరికం కారణంగా మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేకపోతున్నామనే ఒకే ఒక ఉద్దేశంతో తమ ఆర్థిక స్థితిని కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కానీ, వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలను కూడా అన్నింటిని పక్కన పెట్టేసి అప్పులు చేసి నానా కష్టాలు పడి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి చాలా రకమైన ఇబ్బంది పడుతున్నారు. అది ఒక్కరింట్లో కాకుండా ఇదంతా పాకేసి సమాజానికి ఇదొక రకమైన ఇబ్బందిగా మారింది. మంచి జాబుల్లో ఉండి మంచి వ్యాపారస్తులకు ఇటువంటిది పెద్ద సమస్య కాకపోయినా ఎవరైతే కూలీనాలు చేసుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారికి ఇదొక గడ్డుకాలం అని మనం చెప్పుకోవచ్చు. వారికి మహాభారతం ప్రకారంగా అయినా కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి నేర్చుకునే వయసు వచ్చినప్పుడు, నీ ఆర్థికంగా నువ్వు బలపడినప్పుడు
ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదివించడం అనేది పెద్ద సమస్య గాదు. కొంచెం కష్టపడ్డప్పటికి కూడా అది నిరుపయోగం గాకుండా ఉంటుంది. కానీ, వాళ్ళు నేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే యూకేజీ, ఎల్‌కేజీ 1-5థ్ క్లాస్ వరకు వాళ్ళ కోసం లక్షల లక్షల ఫీజులు గట్టి ప్రైవేట్ స్కూల్‌లో చదివించకపోవడమే మంచిదనేది మహాభారతం చెబుతుంది. ఏ రకంగా అంటే పిల్లల్లో మానసిక స్థితి నేర్చుకుందాం అనే స్వభావం ఉన్నప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే దానికి ఒక ఉపయోగం ఉంటుంది గానీ, ఆడుకునే వయసులో, పడుకునే వయసులో పిల్లలకు లక్షలు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తే అవి నిరుపయోగం అవుతున్నాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇది నా ఉద్దేశం. దయచేసి మీరెవరు తప్పుగా అనుకోకూడదు. రెండో విషయం ఏందంటే కేవలం 10థ్ క్లాసో లేకపోతే ఇంటరు పాస్ అయినందుకు కొంతమంది పేరెంట్సు ప్రేమతో వాళ్ళ పిల్లలకు బైక్స్, మోటార్ వెహికల్స్ కొనిస్తూ ఉంటారు. అది 100కు 100% తల్లిదండ్రుల తప్పుగానే పరిగణించొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నడుపుకోవాలి. అందరి పిల్లలతో నా పిల్లోడు కూడా సమానంగా ఉండాలనే పరిస్థితుల్లో కొన్నిచ్చినప్పటికీ పిల్లోనికి నియంత్రణ లేనప్పుడు వేగంగా బండి నడపడం ద్వారా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. మరణించడం కూడా జరుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితిలో 10థ్ క్లాస్ వాళ్ళకి, ఇంటర్ పిల్లలకు పాస్ అయినంత మాత్రాన వాళ్ళకి కావాల్సితే బుక్స్ కొనివ్వండి, లేకపోతే వేరే వేరే థింగ్స్ వాళ్ళకు ఉపయోగపడేటివి కొనివ్వండి అని, ఈ బండ్లు అనేటివి చాలా ప్రమాదకరంగా మనం చెప్పుకోవచ్చు. నియంత్రణ ఉండదు. ఉడుకు రక్తం కాబట్టి ఎక్సలేటర్ లాగడం, స్పీడ్‌గా వెళ్ళడం, బండి మీద వెళ్తూ ఫోన్ మాట్లాడడం, ఇవి ఆళ్ళకు నియంత్రణ ఉండవు. జాగ్రత్తలు ఉండవు కాబట్టి, వాళ్ళకు 10థ్, ఇంటర్ పిల్లలకు ఖచ్చితంగా బండి కొనివ్వకూడదు. బండి నడపనివ్వకూడదు అనేది నా ఉద్దేశం అండి. మూడో విషయం ఏందంటే, ప్రపంచానికి ఇదొక దరిద్రంగా మనం చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్సే గనక విచక్షణ లేని పిల్లోడికి అంటే 13-18 సంవత్సరాలు ఉన్న పిల్లోనికే కావచ్చు, బాలికకే కావచ్చు, వీళ్ళకు వచ్చింది అంటే ఫస్ట్ వీళ్ళు మానసికంగా ఒత్తిడికి గురైపోతారు. సీక్రెట్ గేమ్స్, సీక్రెట్ ఆన్‌లైన్ బెట్టింగ్స్, సీక్రెట్ మెసేజెసు, సీక్రెట్ టాక్ టైము వీటి వల్ల భవిష్యత్తుని నాశనం చేసుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇలాంటిటి వల్ల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి మనం మొబైల్స్ అనేటివి 13-18 సంవత్సరాల పిల్లలకు ఆ వయసు చాలా గడ్డు కాలం కాబట్టి వాళ్ళకు ఏ రకంగా కూడా మొబైల్ మొబైల్ ఫోన్స్ అనేది మనం కొనివ్వకూడదు. మూడోదేందంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుండంటే ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలనేటివి ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయినాయి. అంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా వితిన్ సెకండ్స్‌లో అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే కాలంలో ఉన్నాం కాబట్టి, ఇది చాలా కీలకము. అంటే వాళ్ళ అమ్మ ఫోనే గావచ్చు, వాళ్ళ డ్యాడీ ఫోనే గావచ్చు, ఏ రకమైన అర్జెంట్ ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా ఆ పాస్‌వర్డ్‌లు గానీ, సీక్రెట్ కోడ్స్ గానీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ముఖ్యంగా పిల్లల్ని ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటివి వాడనివ్వకూడదు. ఏదన్నా అవసరం ఉంటే స్వయంగా మీరు వెళ్లి కొనివ్వండి. ఎందుకంటే విచక్షణ లేని వయసు గాబట్టి, ఇయాల రేపు ఎట్లుందంటే డిజిటల్ యుగం గాబట్టి, ఏం క్లిక్ చేసినా గానీ డబ్బులు మొత్తం కట్ అయిపోయే అవకాశాలున్నాయి గాబట్టి, వీళ్ళకి చివరగా చెప్పేదేంటంటే ప్రతి పిల్లాడు గావచ్చు, బాలబాలికలు గావచ్చు, ఎవరైనప్పటికీ 100కు 100% తల్లిదండ్రుల మార్గనిర్దేశకంలోనే నడవాల్సుంటదండి. ఎన్ని తిరుగుళ్ళు తిరిగి ఎటు చేసొచ్చినా గానీ, చివరగా వాళ్ళు పాటించేది వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి అనే దాన్ని బట్టే
పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీకు నేను చెప్పే సందేశం ఏంటంటే, మీరు మంచిగా ఉండండి. మీరు ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ఉండండి. పీస్‌ఫుల్‌గా మాట్లాడండి. నవ్వుతూ ఉండండి. గొడవలు పడకుండా పిల్లల ముందు గొడవలు పడకుండా ఉండండి. కష్టం అంటే ఏంటి? డబ్బు విలువ ఏంటి? మన ఆర్థిక పరిస్థితులేంటి? అనేది అన్ని విషయాల్ని కూడా పిల్లలతో అప్పుడప్పుడు చర్చిస్తూ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే సరే కొంచెం అటు ఇటుగా ధనవంతులైనా, ఉన్నోళ్ళైనా గానీ మన దగ్గర ఇంత డబ్బుంది. మనం ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతాం. నీకేదిష్టం అనేది గాకుండా జాగ్రత్తలు, నియంత్రణ, చాలా అందరితో ప్రశాంతంగా మంచిగా మాట్లాడుకోవడం, కొన్ని కొన్ని సమస్యలొచ్చినప్పుడు సర్దుకపోవడం, ఇలాంటియన్నీ కూడా పేరెంట్స్ నుంచే పిల్లలు గ్రహిస్తారు గాబట్టి, పేరెంట్సు ఈ రకంగా మంచిగా ప్రవర్తించుకోవడం అనేది ముఖ్యమని నా ఉద్దేశం అండి. ఏది ఏమైనప్పటికీ మహాభారతం ప్రకారం పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్స్, ఖరీదైన బైకులు, ఖరీదైన వస్తువులు కొనాలా అంటే వాళ్ళలో వాటిని వాడే విచక్షణ గాని, అది క్రమశిక్షణ లేనప్పుడు అవి మనం కొనిచ్చినప్పుడు దానివల్ల వాళ్ళు నాశనమైతారే తప్ప, దానివల్ల వాళ్ళు బాగుపడరు, సుఖపడరు అనేది మనం మహాభారతం ద్వారా గమనించవచ్చు. అలాగే పిల్లలకు చిన్న వయసు నుంచి కూడా ఆధ్యాత్మికత కూడా కొంచెం నేర్పించడం మంచిదండి. ఆధ్యాత్మిక మన గ్రంథాలు కూడా మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి క్రమశిక్షణే ఉండాలి అనేది చెప్తున్నాయి గాబట్టి, వాళ్ళ స్ట్రెస్‌ను ఇప్పుడున్న ఒత్తిడి ప్రపంచంలో వాళ్ళ స్ట్రెస్‌ని తగ్గించాలి అంటే, ఆధ్యాత్మిక పాఠాలను కూడా అప్పుడప్పుడు వాళ్ళకు వినిపించడం అనేది అలవాటు చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.